ప్రజా టీవీ తెలుగు న్యూస్. పాలసీని ప్రారంభించడానికి నేను ఇక్కడికి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నెల రోజుల్లోనే మనకు ఇసుక పాలసీని, టెంపరీ ఇసుక పాలసీని అమలు చేస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేయడం జరిగింది. అందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనివల్ల పేద ప్రజలు కానీ సామాన్యులకు కానీ మంచి ఊరట కలిగించింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంతింటి కళని నెరవేర్చుకునే అవకాశం దొరుకుతుంది. అలాగే ఇంక నుంచి నిర్మాణ రంగాలు ఊపందుకుంటాయి. నాణ్యమైన ఇసుకను అందించడమే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. ఇక నుంచి ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరగదు. దాన్ని నిరోధిస్తూ అందరికీ, ప్రతి ఒక్కరికి, పేదలకి సామాన్యులకి ఇసుక అందించడమే చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. దీంట్లో సుప్రీంకోర్టు, హైకోర్టు, అలాగే ఎన్జిటి నిబంధనలకు అనుకూలంగా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం ప్రతి ఒక్కరికి ఇసుకను అందజేయడం జరుగుతుంది. ఇది జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దీంట్లో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ఆర్డీఓ గారు, మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు నిరంతరం పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఇక నుంచి ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరగకుండా ప్రతి ఒక్కరూ ఆర్డీఓ గారు చెప్పినట్టు ఒకరే ఇసుకని తీసుకెళ్లకుండా అందరికీ అవకాశం ఇస్తే దీనివల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారు. కాబట్టి వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టు, అధికారులు చెప్పినట్టు అందరూ పాటిస్తూ దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.